పక్క కర్ణాటక రాష్ట్రం కూడా మన తెలంగాణ దమ్మేందో చూపించిన. మరీ ముఖ్యంగా తెలియాల్సింది ఏంటంటే ఈ భారతదేశంలో ఉన్న కళాకారుల అందరి మంది కళాకారుల కన్నా, వివిధ భాషల కళాకారుల కన్నా తెలంగాణలో పుట్టి ఆడి పాడే కళాకారులు నా దృష్టిలో చాలా గొప్ప వాళ్ళని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో బండి యాదగిరి, సుద్దాల హనుమంతు మొదలుకొని ఆనాడు మన పెద్దలు వాళ్ళు మలిదశ ఉద్యమంలో 69 ఉద్యమంలో ఉన్నటువంటి కళాకారులు కానీ, మళ్ళీ వచ్చిన విప్లవోద్యమంలో గద్దరన్న, విమలక్క, అరుణోదయ, నాగన్న, అందశ్రీ అన్న, గోరెటి వెంకన్న, ఆ ముందుతరం జయరాజ్ అన్న, వీళ్ళందరినీ కొంచెం చూస్తూ మళ్ళీ అన్న గాని, కిషోర్ అన్న గాని, నేను గాని, ఏపూర్ అన్న లాంటి చాలా మంది వచ్చాము. అది చాలా ఉంది. అంటే నక్సలైట్ ఉద్యమంలో మనమే, సాయుధ పోరాటంలో మనమే, మళ్ళీ మలిదశ ఉద్యమంలో మళ్ళీ పాటలతోనే, గాయకులతోనే తెలంగాణ సాధిస్తే వాళ్ళు పదవులు అనుభవిస్తున్నారు. అది మర్చిపోవడం నిజంగా అన్యాయం అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. మరి ఇక ఈ పోరాటం ఆగిపోతేమో అసలు నిజంగా ఈ పిల్లల పరిస్థితి ఏందో అనుకున్నప్పుడు, కిషోర్ అన్న నీకు చాలా ధైర్యవంతుడు, దమ్మున్నాడు, నాలాంటి వాళ్ళను అన్న ప్లీజ్ అన్న కొద్ది రండి అన్న, మనం ఏమైనా చేద్దాం అన్నప్పుడు, అన్న మీరు నిజంగా కూడా మీరు ఒక కమిటీగా సరే మనం అనుకోండి, గౌరవ ముఖ్యమంత్రి గారు వేల మందికి ఉద్యోగాలు ఇస్తున్నారు ఈ గవర్నమెంట్, మనకు ఎందుకు ఇవ్వదో మన వాటా మనం అడుక్కునేటువంటి బాధ్యత మనందరిపైన ఉన్నది. తప్పక న్యాయం చేస్తారు ముఖ్యమంత్రి గారు, మనం గోడు విని. ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రి గారితో నేను మాట్లాడుతున్నప్పుడు, పాటల విషయం డిస్కస్ చేస్తున్నప్పుడు ఈ విషయం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా మీ బాధలు, మనందరి బాధలు తెలుసు, తప్పకుండా పరిష్కరించబడతాయన్న నమ్మకం కూడా నాకుంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఏ మర్మం ఎర్రగంగ మట్టిల పూసిన పువ్వులు మీరు, డప్పు సెట్ అయిపోయి కదా చూస్తూ, ఏ మర్మం ఎరుగక మట్టిల పూసిన పువ్వులు మీరు, మరణం ఎదురై వస్తున్నా మరువకు ఏనాడు నీ లక్ష్యము. ఏ మర్మం ఎరుగక మట్టిల పూసిన పువ్వులు మీరు, మరణం ఎదురై వస్తున్నా మరువకు ఏనాడు నీ లక్ష్యము. చెమటల్లో తడిసిన చేతికి చిక్కని శిఖరం లేదో, చెమటల్లో తడిసిన చేతికి చిక్కని శిఖరం లేదో, చైతన్యం ప్రబలిన చేతల నాటికి ఓటమి నిలబడదే, చరచర ఉరుమును సరువుగా కలిపిను ముందుకు వెళితే, శత్రువుకే దడ పుట్టాలే ప్రత్యర్థులు వడలెత్తాలే. ఓహో శత్రువులే దడ పుట్టాలే, శత్రువుకే దడ పుట్టాలే ప్రత్యర్థులు వడలెత్తాలే, అనువను అగ్ని కణాలైనెక్కు రావాలే, చెల్లు చెల్లుమని ముందుకు పదవే, అటో ఇటో ఇక తేల్చుకురావే, ఇవాళ అవదు అంటే ఎప్పుడు అవదు, చికెల్ చికెల్ మని వెలుగులు చిమ్మే, అల్లంత దూరపు సూర్యుడు జన్మే సులువుగా రాదు, చీకటి దాటొస్తుంది వేదనలంది. ఘన విజయం ముందు భగమంటే జ్వాలై నరనరము నరగిలించాలే, బడిలో నా దుమ్మెగిరేలా ముందుకు దూకాలే, శిఖరాలే తలదించాలే, నికరంగా నినదించాలే, ఉసురుడిగిన నీ ఊరికి కొన ఊపిరినివ్వాలే. ఏ మొక్క చెట్ట ఎదగదు ఎండావానను దాటి, ఏ మొక్క చెట్ట ఎదగదు ఎండావానను దాటి, ఎలుగెత్తి వెలుగులమవుదాం ఎన్నాళ్ళు ఉంటుంది చీకటి, ఏ ఊరు నోరే విప్పి చెప్పదుగా తన తోటి, తన రుణమును తీర్చక చేద్దాం మన బాధ్యత చేద్దాం మదొక్కటి, ఆనింగి నేల ఖాళీ నీరు నిప్పు నీకు, సైన్యాలై తోడుగా రావా గమ్యం వందే వరకు, తనువున నిలువున గాయాలైనా ఎప్పుడూ వెను తిరిగి రాకు, నలుదిక్కులు నలుపవుతున్నా నడిరా తిరిగమ్మేస్తున్నా, నిక్కచ్చిగా నక్షత్రంలా పొడుచుకు రావాలే. ఇట్లా ఉంటారు మీ పోరాటం. దానికి కిషోర్ అన్న అండ ఉంటది, మా అందరి అండ ఉంటుందని కూడా ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తూ సేవ తీసుకుంటున్నారు. జై తెలంగాణ. మన మీ పాటతో, మీ మాటతో, పాటల పల్లకిలో కళాకారులు ఒక ఆ పాటలో మీకు అంత అర్థమైంది కదా, అంత చెప్పేసింది, ఇంకా అంత దాంట్లోనే ఉన్నది. మీరు ఎలా కథలు రావాలని చెప్పి, ఎలా ప్రణాళిక తయారు చేసుకోవాలని చెప్పి, ఎట్లా అని చెప్పి, రోమాలు నిలబడుతున్నాయి ఒక్కొక్క వాటి చెప్తుంటే.
ఒక్కొక్క మాట చెప్తుంటే రోమాలు నిల్చుంటుంది, చేతులు ఎత్తి చప్పట్లు నిలబడి చప్పట్లు కొట్టాలి అందరూ నరసన్నకి, అందరూ నిలబడి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ అన్న. మీరు చేసే పోరాటం నిక్కచ్చిగా నక్షత్రంలో పొడుచుకు వస్తుంది. జన్మతః ఒక ప్రత్యేకత సంతరించుకున్న మా కిషోర్ అన్న మొట్టమొదటిగా మన పేద తమ్ముళ్ళు చెల్లెళ్ళ కళాకారుల ప్రత్యేక ప్రేమ అభిమానం పొందిన వాళ్ళని అదృష్టం ఇక్కడి నుంచి మొదలైతే, అదృష్టం అంటే సకల సౌఖ్యాలు భోగభాగ్యాలు కాదు, కష్టాలు కన్నీళ్లు ఆకలి ఆలోచన శ్రమ సాధన ధైర్యం మెలకువ సార్థకత ఇవన్నీ మేళవించిన ప్లస్ మీరు మా రమ వీరిద్దరికి జన్మ ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ యువర్ కమింగ్ సపోర్ట్ యూ, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. నిజం నిక్కచ్చిగా ఉంటుంది. మీరు వీళ్ళ కోసం చెప్తాను, అందుకే చెప్పాను. కన్నీళ్ళే నేస్తాలాయే నిన్న మొన్న మీకు, కన్నోళ్ళే గర్వించేలా జయాలు చేరాలి మీ ముందుకు, ఏ వర్ణం ఎరుగక మట్టిల పూసిన పువ్వులు మీరు, ఏ మర్మం ఎరుగక మట్టిల పూసిన పువ్వులు మీరు, మరణం ఎదురై వస్తున్నా మరువకు ఏనాడు నీ లక్ష్యము, చెమటల్లో తడిసిన చేతికి చిక్కని శిఖరం లేదో, చైతన్యం ప్రబలిన చేతల ధాటికి ఓటమి నిలబడదే, చరచర ఉరుమును సరముగా కలిపిను ముందుకు వెళితే, శత్రువుకే దడ పుట్టాలే చచ్చులు వదలెత్తాలే, అనువనువు అగ్నికణాలై నెక్కుకు రావాలే. మీ మనవాడి చేసి తెలంగాణ తీసుకొస్తే వాళ్ళు మంత్రులు పదవులు అనుభవిస్తే మనం వచ్చి రోడ్ల మీద తిరగాల. ఇదే గట్టిగా వేసుకోవాలి. మీరు ఎక్కడ ఎవరిని వదలదు, ఉద్యోగాలు వచ్చిందాక మీరు గట్టిగా ఉంది. కానీ ఒకటి ఇంకా చెప్పలే, పాట అందిస్తున్నావు, పాటకి పల్లకిలోకి. సారీ కిషోర్ అన్న నన్ను కోరిక కానీ కోరింది కానీ వారం ముందు కోరాల్సిన కోరిక ఏం చేసిందంటే, వారమే అవుతుంది నేను డిజైన్ చేసి. అన్న నిన్న కాక మొన్ననే ఫోన్ చేసి, అన్న నేను రికార్డింగ్ లో ఉన్నా అంటే చిన్న ఆశ పుట్టి, అన్న మనోళ్ళ కోసం ఏమన్నా పాడుకొస్తావేమో అని అంటే, వేరే ట్రాక్లలో పాడి అంత వద్దు, తప్పకుండా మంచి అన్ననే కిషోర్ అన్నతో రాపించి కొత్త పాట చేసిస్తా అని కూడా మరొకసారి మీ అందరికి ఎంకరేజ్ చేస్తాను. ఇంకా బెస్ట్ కదా, కొత్త పాట పాడితే నాయకుల దగ్గర నడుస్తుంది, మీ దగ్గర నడవదు. ఇప్పుడు కొత్తది గట్టిగా మీ అందరికి తెలుసు నా మీద అపోహ ఉంటుంది. నర్సన్న ఏంటి పాత పాటే పాడినట్టు, వాడికి ఆడే అది కావాలని అడిగినప్పుడు నేనేం చేయాలి? నాకు ఇదే కావాలంటారు ఒక ఆయన. నేనైతే ఏది ఉంచుకోను, మళ్ళా బరాబర్ బడ్జెట్ ఉంటుంది నాది. కానీ ఫస్ట్ అయితే నాయన నీకు దీని పైసలు ఈ మనసు ఈ జొన్నలు ఇది పంపిస్తున్నా, ఇది ఇట్లా కావాలంటే ఇట్లనే కావాలని మళ్ళీ ఆయన ఫోన్లకి తెప్పించుకుంటాను. మళ్ళీ నాకు మాట రాకుండా అది చేస్తాం. మనకంటే కొత్తగా చేద్దాం కిషోర్, అది ప్లాన్ చేద్దాం పక్క. నాకు తెలిసి అయితే అతి కొద్ది రోజుల్లో ముఖ్యమంత్రి గారు మనందరి మూలమని మీ అందరికీ చేస్తారు. ఇంకోటి ఏంటంటే, అసలు విషయం మర్చిపోయినా, మన ప్రజాయుద్ధంలో ఒక గద్దరన్న బిడ్డ వెన్నెలెక్క కూడా కళాసారథిగా చైర్మన్గా ఎన్నికైంది. ఎందుకంటే కళాకారుల కష్టాలు ఆ బిడ్డకు తెలుసు కాబట్టి, గద్దరన్న చూసి పెరిగింది కాబట్టి, మనందరి పక్షాన అక్క కూడా నిలబడి కొట్లాడి సాధించేదాకా వదిలిపెట్టదు అని తెలుసు. అది సాధించిన దాకా ముందు మనం ఆ వెన్నెలెక్కను వదిలిపెట్టకుండా మనం వెంటబడి గెలుస్తాం.